ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకేంటంటే చాలామంది అడుగుతుంటారు, అంటే డెలివరీ అయ్యాక బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి పాలు ఉత్పత్తి అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు ఏంటంటే డెలివరీ అవ్వంలోనే ఇమ్మీడియట్గా యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయండి అంటాం. అంటే అసలు ఆ మిల్క్ సెక్రెషన్స్ వచ్చినా రాకపోయినా డైరెక్ట్ బేబీని ఏంటంటే మదర్ చెస్ట్ పైన పడుకోబెడతాం. సో డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా మనకు మెటర్నల్ అండ్ ఫీటల్ బాండింగ్ అనేది పెరుగుతుంది. అంటే మదర్కి బేబీకి బాండింగ్ పెరుగుతుంది. అండ్ దెన్ మన యాక్టివ్ బేబీ ఉంటే ఏంటంటే దే స్టార్ట్ సక్లింగ్, అంటే వాళ్ళు ఆ నిప్పులు నోట్లు పెట్టినప్పుడు కూడా వాళ్ళు సక్లింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు సక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకు బ్రెయిన్ నుంచి ఆక్సిటోసిన్ హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. అండ్ సో ఇవన్నీ ఏంటంటే మనకు ప్రొలాక్టిన్ లెవెల్స్ పెంచుతుంది. అండ్ దాని ద్వారా కూడా మనకు మిల్క్ సెక్రెషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏ డెలివరీ అయినా కానీ, లెట్ ఇట్ బి ఆ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా కానీ, ఇమీడియట్గా బేబీ బయటికి రాంగ్లోనే డైరెక్ట్ మదర్ చెస్ట్ పైన పడుకు పెట్టడం వల్ల మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండింగ్ పెరగడంతో పాటు ఆక్సిటోసిన్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ అంటే రిలీజ్ అవుతాయి. సో దానివల్ల కూడా మనకు బ్రెస్ట్ సెక్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాము. సో వెదర్ మిల్క్ వచ్చినా రాకపోయినా వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, అంటే కొంచెం ప్రెస్ చేసి చూడాలి. నిప్పులు ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే లైక్ వైట్ థిక్ క్రీమీ సెక్రేషన్స్ లాగా వస్తుంది, దాన్ని మనం కొలెస్ట్రామ్ అంటాం. సో ఈ కొలెస్ట్రామ్లో ఏంటంటే మనకు ఇట్ కంటైన్స్ గుడ్ ఫ్యాట్ అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది ఉంటుంది. సో దట్ మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బూస్టప్ అవుతుంది. అండ్ అది చాలా ఇంపార్టెంట్. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ మనకు బేబీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తుందంటే ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ కొలెస్ట్రామ్ అనేది మనం బేబీకి ఇవ్వగలుగుతాం. సో దట్స్ ద రీజన్ అన్నట్టు, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫీడింగ్ స్టార్ట్ చేయండి అంటాం. ఈవెన్ మనకు సిజేరియన్ అయిన వాళ్ళకి ఏంటంటే కొంచెం పెయిన్స్ ఉంటాయి అన్నట్టుగా, అప్పుడు కూడా మనం స్టిల్ వీ ట్రై టు ఫీడ్, బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై టు ఫీడ్ యువర్ బేబీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ తొందరగా స్టార్ట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.